ఛానల్ లైఫ్ అంటే జిందగీ. సో ఈరోజు వీకెండ్ సాటర్డే, సో అందరం కలిసి బయటికి వెళ్తున్నాం కార్లో. సో ఫస్ట్ ప్లాన్ అయితే మూవీకి వెళ్దాం అనుకుంటున్నాం. తర్వాత అక్కడ నుంచి ప్లాన్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో మూవీ ఏ మూవీ వెళ్ళేది? ఒడిస్సీ, కథకళి, భరతనాట్యం, ఒడిస్సీ మూవీ అయితే అంట. సో ఇంగ్లీష్ మూవీ. ఫస్ట్ ఇంగ్లీష్ మూవీకి అయితే ఇంగ్లీష్ మూవీ అయితే వెళ్దాం. సో ఫస్ట్ మూవీ అయితే కంప్లీట్ చేస్తాం, తర్వాత ప్లాన్ చూద్దాం. ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వస్తున్నాము. ఇప్పుడు వనజంగికి వెళ్దామని ఫిక్స్ అయినాం. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్ 7 కిలోమీటర్స్ అయితే ఉంది. 2.5 hours అయితే పట్టచ్చు. సో జస్ట్ అయితే పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తా వెళ్తున్నాము. సో లెట్స్ గో. సో గైస్, వనజంగి దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇంకా 25 to 28 కిలోమీటర్స్ అయితే ఉంది. సో కాసేపు రెస్ట్ తీసుకుందాం అయితే ఆగాము. సో కార్లో అయితే అంతా పడిపోయినారు. సో అందుకని బయట కాసేపు తిరుగుదామని అయితే వచ్చారు, అలా స్ట్రెచ్చింగ్ చేసుకున్నందుకు. సో కాసేపు అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా మంచి బయలుదేరిపోదాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 5:20 అవుతుంది. బయట సన్ రైజ్ అయితే అవుతుంది. మొత్తము వ్యూ బయట చూడొచ్చు. బయట చాలా అందంగా అయితే ఉంది. సో మనకి రోడ్డు పక్కన అయితే ప్యాడీ ఫీల్డ్స్ అయితే ఉన్నాయి, అంతా రైస్ ఫీల్డ్స్ అనుకుంటా. సో వ్యూస్ అయితే సన్ రైజ్ అయింది కాబట్టి మనకు వ్యూస్ అన్ని చాలా మంచిగా కనబడుతున్నాయి. సో వ్యూస్ని చూసి అయితే తోలొద్దు. రోడ్డు పక్కన ఎలా ఉందో అంతా. అయితే కింద పార్క్ అయితే చేసాము. సో ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే ఉంది. ఒక 20 minutes అయితే చెప్పారు. స్లోప్ అయితే చాలా స్టీప్ ఎక్కువ ఉంది. అమ్మా లే గెసెస్ చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ట్రెక్. సో మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు ఆటోస్ అండ్ వ్యాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒకవేళ నచ్చలేకపోతే మీరు ఆటోలో వ్యాన్లో అయినా వెళ్ళచ్చు. సో ఇక్కడ పక్కన రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. పైకి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి లొకేషన్ అయితే ఉందో, మొత్తం ముప్పై అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చాము. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. ఇప్పుడే పైన అయితే వ్యూ అయితే చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఆడ. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ కొండ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేఘం అయితే దాన్ని కమ్మేసింది. ఆ కొండ పైకి అయితే వెళ్ళాము. ఫుల్ మేఘం అంతా అయితే వచ్చేసి చాలా అక్కడ అయితే మొత్తం కెమెరాకంతా ఫాగ్ మాదిరి అయితే వచ్చేస్తుంది. మొత్తం వాటర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అక్కడ. సో వీడియోలో అయితే కొద్దిగా బాగా రాకపోవచ్చు. సో ఇప్పుడు కిందికి అయితే వచ్చాము. ఇంకా టిఫిన్ చేసేకైతే కిందికి వెళ్తున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే రండి. వ్యూ అయితే 9 out of 10 అయితే అని చెప్పొచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. చాలామంది అయితే వచ్చారు ఇక్కడికి, ఫ్యామిలీస్ అందరూ కూడా. సో మీరు కూడా ఒకవేళ కుదిరితే ఇక్కడికైతే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్ లైఫ్ అండ్ జిందగీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.